ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 20. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. ఈ భూమి మీద పరిపూర్ణులైన వారిని ఎవరినీ కనుగొనలేము. మానవ మాత్రులముగా మనమందరము పాతదైన ఆదాము యొక్క పాపపు స్వభావమును కలిగి ఉండటచే తప్పనిసరిగా మరల పడిపోవదుము. యేసుక్రీస్తు ప్రభువును ముఖాముఖిగా చూచినప్పుడే ఆయనను పోలియుందుము. అప్పటి వరకు కొన్ని సమయములలో కొన్ని స్థలములలో పొరపాట్లు చేయుచుందుము. కీర్తనలు 130వ అధ్యాయం 3లో కీర్తనకారుడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు అని అనుచున్నాడు. ఆయన వాక్యపు వెలుగులో మనము పరీక్షించి చూచుకునిన ఎడల ఆయన పరిశీలించు కన్నుల ఎదుట మనలో ఎవరమునూ నిలవలేము. అపోస్తలుడైన పౌలు కూడా రోమాపత్రిక 7వ అధ్యాయం 18లో నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును అని చెప్పుచున్నాడు. అతని హృదయములో ఆత్మకును శరీరమునకును మధ్య జరుగుచున్న పోరాటమును గూర్చి కూడా తెలుపుచున్నాడు. మనము కూడా అట్టి పోరాటములను ఎదుర్కొనవలసి ఉన్నాము. కానీ మనము నిరుత్సాహపడవలసిన అవసరత లేదు. మన ప్రభు ఎంతో జాలిగలవాడు. ప్రభు యొద్ద క్షమాపణ దొరుకును. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనం. మన పాపముల నిమిత్తం ఆయన మరణించి ఉండుటచే మన పాపములను ఒప్పుకొనుచు ఆయన యొద్దకు వెళ్ళిన క్షణముననే వెంటనే ఆయన మనలను క్షమించును. ఆయన ప్రేమ దయ మన జ్ఞానమునకు మించినవి. మనము తలంపులు మాటలు క్రియల చేత ఏ సమయములోనైనను అపవిత్రపరచబడిన ఎడల మనము తగ్గించుకొని విడుదల కొరకు విశ్వాసముతో ఆయన ప్రశస్త రక్తమును కోరుకొనవలెను. అప్పుడు మనము కడుగుబడి క్షమించబడి సమకూర్చబడి గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 ప్రకారం ఆత్మానుసారముగా నడుచుకొనగలము. మనము అపవిత్రపరచబడిన ఎడల వెంటనే ప్రభు యొద్దకు వెళ్ళి, ప్రభువా నన్ను నేను అపవిత్రపరచుకొంటిని, క్షమాపణ కొరకు నీ దయ యందు నమ్మిక ఉంచుచున్నాను, నీ ప్రశస్త రక్తముతో నన్ను కడుగుదువని నమ్ముచున్నాను అని ఒప్పుకొనవలెను. ఆ విధముగా ఆయనతో మన సహవాసము తిరిగి సమకూర్చబడును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23, 28, 38, 39 వచనాలు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16లలో మనకు ఆయన వాగ్దానములు కలవు. మన బలహీన పరిస్థితులలో సాతాను కొన్ని పర్యాయములు మనలను మోసగించును. కానీ యేసు ప్రభు యొక్క రక్తములో మన క్షమాపణ, కడుగుదల, సంపూర్ణ సమకూర్పు కొరకు ఎల్లప్పుడూ ఏర్పాటు కలదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.